ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమర్షియల్ సిలిండర్ కొరతతో హోటళ్లు రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. హోటల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వందల సంఖ్యలో క్లోజ్ అయ్యాయి. ఇక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్నామని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యుద్ధం కారణంగా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు పలు హోటళ్లు రెస్టారెంట్లు మూతపడగా చిన్న చిన్న బడ్డీ కొట్లను నిర్వహించే యజమానులు కూడా ఎక్కడికక్కడ షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా కమర్షియల్ సిలిండర్లు సప్లై లేకపోవడంతో కూడా కొన్ని హోటల్ యాజమాన్యాలు కర్రలపై సాయంతో వంటలు చేస్తూ ఉంటే కొన్ని హోటళ్లలో కర్రలపై పెట్టడానికి స్థలాలు లేకపోవడంతో కూడా హోటల్ అన్ని కూడా మూసివేస్తూ ఉన్నారు. మరోవైపు కర్రలను అధికంగా ఇటు హోటళ్ళు వాడుతూ ఉండడంతో కూడా కర్రల రేట్లు కూడా కట్టెల రేట్లు అయితే ప్రస్తుతానికైతే కొండను తాకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో ఒక టీ కోట్ యజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, కమర్షియల్ సిలిండర్లు వస్తూ ఉన్నాయా, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు? కమర్షియల్ సిలిండర్ చాలా రోజులే రావట్లేదు. ఇప్పటికీ మాది ఛాయ్ దాదాపుగా బార్లో మార్కెట్లో పోతుంది, బాగానే పోతుంది. కానీ ఇప్పుడైతే గ్యాస్ లేక ఉన్నంత మటుకు నడుపుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఇచ్చుడు అంటే మార్కెట్లో పోయి పోసచ్చు. షాపులలో మా సప్లై ఉంటుంది, షాపులలో సప్లై అయితే చేస్తూ బంద్ అయిపోయింది ఆల్రెడీ. మాది సమోసా నడుస్తుంది, సమోసా కూడా మాది ఫేమస్. దాదాపుగా 1500 సమోసా 2000 సమోసా మేము అమ్ముతాం. అంటే మా దగ్గర అమ్ముడే కాకుండా బయట సప్లై కూడా చేస్తాం. అలాంటి సప్లై బంద్ చేసుకున్నాం. కేవలం 500 సమోసా 300 సమోసా చేసుకొని మేము ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. కమర్షియల్ సిలిండర్ రాకుండా మాకైతే మాలాంటి కొట్లు మూసేసుకుంటే మాలాంటి వాళ్ళ మీద ఇబ్బంది బాగుంటుంది. మా దగ్గర ఒక 5-6 వర్కర్లు పనిచేస్తారు, వాళ్ళ పరిస్థితి బాగా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంటు కానీ ఇంకా మాకు గ్యాస్ సప్లై చేయాలని మేము కోరుకుంటున్నాం. గోదాం వాళ్ళు ఏమంటున్నారు? సప్లై చేస్తామంటున్నారా, ఏమంటారు మీతో? గోదాం వాళ్ళని అడిగితే, ఫోన్ చేసి అడిగితే వాళ్ళు గ్యాస్ రావట్లేదు, వస్తే ఇస్తాం కానీ రాంది మేము ఎక్కడి నుంచి ఇస్తామంటున్నారు. మాలాంటి ఛాయ్ కొట్టు వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలి. గ్యాస్ అన్న సప్లై చేయాలి, లేకపోతే ఆర్థికంగానైనా ఆదుకోవాలి. ఎలాంటి చేయకుండా మమ్మల్ని గాలికి వదిలేసి చేస్తే మేము మా ఫ్యామిలీ రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఉంటాయి. దాదాపు చూడొచ్చు, ఇది కేవలం ఈ ఒక్క కొట్టు బడ్డీ కొట్టు సమస్య కాదు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న హోటళ్ళ పరిస్థితి ఇదే ఉంది. అయితే గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో అయితే హోటళ్ళన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు. విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్లను కూడా సప్లై చేసి మాలాంటి వాళ్ళను ఆదుకోవాలంటూ ఇటు చిన్న షాపుల నుంచి మొదలుకుంటే హోటల్ యాజమాన్యాలు రెస్టారెంట్ల వద్ద నుంచి కూడా అదే డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమర్షియల్ సిలిండర్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. గత వారం రోజులుగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ లేక హోటళ్లు నడవడం కష్టంగా ఉందన్నారు. కమర్షియల్ సిలిండర్లు రాక హోటళ్లను మూసివేస్తే తమతో పాటు తమ దగ్గర పనిచేసే కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఇక కట్టెల పొయ్యిపై వంటలు చేస్తుండటంతో పొగతో అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కమర్షియల్ సిలిండర్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వంట చేయలేకపోతాను, బట్టి మీదనే వంట చేసుకుంటాను. కమర్షియల్ సిలిండర్ ఇవ్వడం లేదు, చిన్న సిలిండర్ నడిపిస్తాను. చిన్న సిలిండర్ దొరకట్లేదు, గిరాకీ ఉండట్లేదు. రోజుకు 60-70 కిలోలు వేసేది ఇప్పుడు అంతా కూడా వెళ్ళట్లేదు. 20 కిలోలు గ్యాస్ లేదు. కట్టెల వల్ల ఇబ్బంది అవుతుంది. స్మోక్ రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కళ్ళు మంట వాళ్ళ ఇబ్బంది అవుతుంది. గత నేను 10 సంవత్సరాలకి వెళ్ళి హోటల్ బిజినెస్ చేస్తున్నాను. కానీ ఎన్ని రోజులకి వెళ్ళి యుద్ధ ప్రభావం వల్ల డొమెస్టిక్ సిలిండర్లు చాలా కష్టమైనవి దొరకట్లా. ఒక్క సిలిండర్ కూడా దొరకడం లేదు, చాలా కష్టమైంది. కట్టెల మీద ఇప్పుడు వంట చేస్తున్నాము, కట్టెలు కూడా సరిగ్గా దొరకడం లేదు, మాకు చాలా కష్టంగా ఉంది. దీన్ని గవర్నమెంట్ ఆలోచించి మాకు హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా సిలిండర్లు ఇప్పించాలని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. దీనివల్ల మాకు బిజినెస్ చాలా దెబ్బతిన్నది. ఆర్డర్స్ కూడా బంద్ అయిపోయాయి, చేయలేకపోతున్నాము. హోటల్ వాళ్ళకు కూడా సిలిండర్లు ఇప్పించగలరని మా యొక్క ఆవేదన.